వచ్చినప్పుడు గడ్డబుజ్జి గారు నన్ను సాదరంగా ఆహ్వానించి ఆంజనేయ స్వామి విగ్రహం జీవితంలో గారికి బాగుందని చెప్పారు. ఈ రెండు కూడా నాకు ఆవిష్కరణ చేశారు. ఇక్కడ ముఖ్యంగా నేను గడ్డబుజ్జి గారికి చెప్పాలి. కొంతమందికి పదవులు ఉంటే నాయకులు అవుతారు, కొంతమందికి డబ్బు ఉంటే నాయకులు అవుతారు. కానీ వ్యక్తిత్వంతో పాయకరావుపేటలో గడ్డం బుజ్జి అనే వ్యక్తి కేవలం వ్యక్తిత్వంతో ఒక నాయకుడు ఎదిగిన వ్యక్తి. మా హృదయంలో గడ్డం బుజ్జి గారికి చాలా అద్భుతమైన స్థానం ఉంది. నా అందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. మమ్మల్ని ఎప్పుడొచ్చినా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటూ మాకు మంచి ప్రేమను పెంచే వ్యక్తి గడ్డం బుజ్జి గారు. బుజ్జి గారి వాళ్ళ పిల్లలు 16 చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు. పాత ఫోటోస్ చూపిస్తుంటే ఒక చిన్న సంతోషంగా అయింది. మళ్ళీ ఒకసారి మర్చిపోయే జ్ఞాపకాలు దాదాపు మళ్ళీ గుర్తు చేసింది. థ్యాంక్ యూ బుజ్జి గారు. థ్యాంక్ యూ. పాయకరావుపేట అనేటువంటి నియోజకవర్గాన్ని గడ్డం బుజ్జి అనే వ్యక్తి లేకుండా ఊహించడం కష్టం. సో థ్యాంక్ యూ బుజ్జి గారు. యు ఆర్ ఎ బోల్డ్ లీడర్. మీ గురించి చాలా సంతోషంగా మీ గురించి ఇక్కడ ఈరోజు నాకు ఈ మన జన సైనికులు వీరమహిళలు కలిసేటువంటి అవకాశం ఇవ్వడానికి మీకు నాకు కృతజ్ఞతలు. సో పాయకరావుపేట టౌన్, రకపల్లి మండలం, ఆయవరం, కోట మండలం చేసిన ప్రతి ఒక్క జనసేనకి వీరమహిళ సుస్వాగతం. ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీ అందరికీ కూడా ఇవాళ మా అందరం కూడా రాజకీయం నేర్చుకోవాలి. ఆవేశం అనేది సరే, రాజకీయం అనేది ప్రతి వాళ్ళు రాజకీయాలు నేర్చుకున్నారు. ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎలా రాజకీయం చేయాలి నేర్చుకున్నారు. జనసేన కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మంచి రాజకీయం అనేటువంటి అవగాహన ఉన్నారని నాకు తెలుసు. 2016 నుంచి 2008 నుంచి కూడా నేను తిరుగుతున్నాను. పంచకర్ల రమేష్ గారు, ఇప్పుడు మీకు మొదటిదాకా టూరిజం శాఖ మినిస్టర్ అవంతి సింగ్ గారు, కన్నబాబు గారు, ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళని మంచి ఎమ్మెల్యేలుగా